కార్యకర్తలుగా పనిచేయండి, 10,000 ఇస్తాం మీకు అనేది బయట చెప్తున్నారు. అవును. ఏమైనా ఒకటి వెంకటకృష్ణ గారు, నేను చెప్పేది ఏమంటే, ఉమ్, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాను నేను. తెలుగుదేశం కార్యకర్తల్ని కొంతమందిని రాత్రి తీసుకుని పోయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకుని పోయి విపరీతంగా కొట్టి మళ్ళా ఉదయాన్నే వదిలిపెట్టినారు. ఏదాన్ని సూచిస్తుంది ఇది? అంటే ఒక భయ వాతావరణాన్ని కల్పించి కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. న్యాయంగా అయితే జీవిరెడ్డి ఛాంపియన్ చేయాల్సింది, నేను చెప్తున్నాను. అవును, పత్రికలో వాస్తవమే. నేను చదివాను కదా. వాస్తవమే. అవును. కాబట్టి చెప్పండి, అంటే చెప్పండి. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగంలో ఒక బలమైన వర్గం ఇప్పటికీ అండగా వస్తూ ఉంది. ఈ ధోరణి ఎందుకంటే పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలి సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేస్తే బయటపడుతుంది అది. ఈ పోలీసు వాళ్ళు ఫీల్డ్ లో శాంతి భద్రతలు కాపాడాలా. వీళ్ళు ఒక పక్షం అయితే, ఇప్పుడు మొన్న పల్నాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. కాబట్టి మరింత కఠినంగా ఇప్పుడు ఏదో దీపక్ మిశ్రా అనే ఎవరో ఒక ఆయన పోలీసు దానికి చీఫ్ గా అంటే పర్యవేక్షకుడుగా వచ్చాడని విన్నాను. ఇంకొంచెం అలర్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ను నిష్పక్షపాతంగా ఉండేలాగా ఎన్నికల యంత్రాంగం, ఎన్నికల కమిషన్ ఒత్తిడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది డీజీపీని మారుస్తారా, ఇంకెవరిని మారుస్తారేమో నాకు తెలియదు, కానీ పోలీస్ యంత్రాంగము ఇప్పటికి కూడా వైసీపీ యొక్క అదుపులో. ఎందుకంటే ఆఫీసర్స్ అందరూ వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు ఒక 6 నెలల కిందటి నుంచే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో ఆ రకంగా సిఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి అంతా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరింత అలర్ట్నెస్ అవసరం మాత్రమే నేను చెప్తాను. రైట్. సో దీంతో పాటు ఈ వైసీపీ ఖాళీ అవుతోంది అనే ఒక ప్రస్తావన వచ్చింది కదా ఇందాక. లీడర్లు ఇప్పుడు జీవీ రెడ్డి గారు చాలా పేరు చెప్పినాడు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారని మీరు కొంతమంది పేర్లు చెప్పారు. సో దీని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒకటి సార్, ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీ ఓటు బ్యాంక్ అంతా జీరో అయిపోద్దని అనడానికి ఎవరు సిద్ధంగా లేవు ఇక్కడ. వాళ్ళకి పోయినసారి 49% వచ్చింది, ఈసారి డెఫినెట్గా 40 35 ఎంతో కొంత ఉంటుంది, లేకుండా మంచి పర్సంటేజే ఉంటుంది వాళ్ళకు కూడా. కానీ ఆ మార్పుని చేసే అధికార మార్పిడికి కారణమయ్యే ఆ పర్సంటేజ్ చాలా సిగ్నిఫికెంట్గా కనపడతా ఉంది. నేను వెంకటకృష్ణ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో వేరే పని మీద పోయినప్పుడు మాటల సందర్భంలో ఎన్నికల ట్రెండ్ అవి చర్చ జరిగింది. ఆయన ఒక మాట అన్నాడండి, ఎప్పటికి కానీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది సైలెంట్ ఓటింగ్ తోనండి, న్యూట్రల్ ఓట్ తో ఫామ్ అవుతుంది. ఇప్పుడు న్యూట్రల్ ఓట్ చాలా బలంగా యాంటీ గవర్నమెంట్ న్యూట్రల్ ఓట్ ఉంది. కాబట్టి అనుమానమే లేదు, గవర్నమెంట్ విల్ చేంజ్ అని. అంటే ఇవన్నీ ఇండికేషన్స్, ప్రజల్లో వస్తున్నటువంటి వీటి ఇండికేషన్స్. మరింత అలర్ట్ గా ఉండి ఏదో మేము గెలిచిపోయినామన్నా ఇళ్లలో పట్టుకోకుండా అట్లాగే పోయేవాడిని పట్టుకొని వచ్చి నాయన అబ్బా అని చేతులు పట్టుకొని వాడిని పోకుండా కాపాడుకుని ఆ రకంగా సర్దుబాటు చేసుకుని ఒక ఏకోన్ముఖంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు అన్నది 100% కరెక్ట్. ఇందాక మీరు చెప్పింది కూడా, కార్యకర్తల్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్లి కొట్టి పంపిస్తున్నారు తెల్లారి అంటే అదేంటంటే ఒక పానిక్ ఇది క్రియేట్ చేయడం ఒకటి. రెండోది, ఎవరెవరైతే బూత్ ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారో వాళ్ళని ముందే బెదిరించడం, ఇటువంటివి జరుగుతాయి.